నేను రాజుని కాను, జనక మహారాజుని ఎంతకన్నా కాను. నా బిడ్డ మాత్రం సీతమేనమ్మా. పీటల మీద ఉన్న మమ్మల్ని విడతీశారు. నా కృష్ణి దీనికంటే కడుతున్నారు. తీసుకెళ్ళు. అన్నయ్య వదిన లోపలికొచ్చే ముందు ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పాలి. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధాకృష్ణ. ఒరే అబ్బాయి, వాళ్ళ వంత అయిపోయింది, ఇప్పుడు మన వంతే. తగ్గేదే లేదు, చెప్పరా. చెప్పరా 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 అబ్బాయి. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ. ఆగు, ఏమిటా తొందర? పదవే అమ్మాయి. పదదిన కుడికాలు. మీనాక్షి, కోడలుగా మొదటిసారి ఇంట్లోకి వచ్చావు. వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళొదినా. మీనాక్షి, దేవుడి గది ఇటుందమ్మా, అటెక్కడికి?
సార్, నా మీద నాకున్న నమ్మకం కంటే మీకున్న నమ్మకమే ఎక్కువ. అందుకే అతి సామాన్యురాలనైన నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు. అంతటి బాధ్యతని ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్వర్తిస్తాను సార్. నా మంచిని కోరుకున్న మహానుభావులు మీరు. నా భవిష్యత్తుని సుఖమయం చేయాలనుకున్న భగవంతుడు మీరు. ఇలాగైనా కాస్త మీ రుణం తీర్చుకోగలనని ఆశ సార్. ఆ ఆశనే ఆయుధంగా చేసుకొని మీ కలను నెరవేరుస్తాను. మీరు ఏ లోకానున్నా సంకల్ప బలాన్ని విడని ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించండి. నేను పూజించే దేవుడు పూజ గదిలో లేడు, ఇక్కడే ఉన్నాడు. మీనాక్షి, ఆ పెద్దాయన పెట్టిన కండిషన్స్కి ఈ ఇంట్లో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అంగీకరించి సైన్ చేశారు. ఆ బాధ్యతల్ని స్వీకరించే ముందు ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. పెట్టమ్మా. ఇక్కడ కూడా బావుంది. రాధాకృష్ణ వనమాలి, మీనాక్షి వనమాలి. కాగితంలో మీ పేర్లు పక్కపక్కన చేరితేనే ఇంత బావుందే. రేపు జీవితంలో మీ ఇద్దరూ కలిస్తే ఇంకెంత బావుంటుందో. విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తానా పర్ణ గారు? మంచిది, వస్తానండి. కనకం, మీనాక్షిని గదిలోకి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. రా మీనాక్షి. పెద్దమ్మా, నీ తీసుకెళ్ళా? వెళ్ళు. త్రిష, బ్యాగ్ తీసుకురా. వదినా, ఇదే నీ గది. అమ్మ మీనాక్షి, ఉద్యోగస్తురాలుగా ఈ ఇల్లు నీకేం కొత్త కాదు, కానీ కోడలుగా అంతా కొత్తగానే ఉంటుంది. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు, సరేనా? పిన్ని, వదిన ఇప్పుడు ఈ ఇంటి యజమానురాలు.
అడిగే స్థితిలో లేదు, ఆర్డర్ వేసే స్థితిలో ఉంది. ఏం వదినా? త్రిష, నా దృష్టిలో యజమానులంటే ఆర్డర్ వేసేవాళ్లు కాదు, సమస్యని చక్కదిద్దేవాళ్లు. లోటుపాట్లొచ్చినా సర్దుకుపోయేవాళ్లు. బాగా చెప్పావు మీనాక్షి. వెళ్ళు. ఇదిగో వదినా. పద. అత్తయ్య, ఏంటిది ఈ గదిలోకి తీసుకొచ్చారు? మరి ఇంకే గదిలోకి తీసుకొస్తారు వదినా? ఇది ఆయన గది కదా? ఆయన మీ ఆయనే కదా. నువ్వు ఉండాల్సింది అన్నయ్య గదిలోనే కదా. మీనాక్షి, భర్త గదే భార్య గదని నీకు నేను చెప్పాలా అమ్మా? లోపలికి వెళ్ళు. అత్తయ్య, అది నేను... నువ్వెంతకంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. కానీ ఎంత కాదనుకున్నా నువ్వు క్రిష్ భార్యవి, క్రిష్ నీ భర్త. మీనాక్షి, మగాడి కోపం క్షణకాలం, ఆడదాని ప్రేమ కలకాలం ఉంటుంది. ఆ ప్రేమే మగాణ్ణి మార్చేస్తుంది, నీవాణ్ణి చేస్తుంది. వెళ్ళమ్మా. అత్తయ్య, అది వెళ్ళొదినా. ఇలాంటి టైంలో వేరే ఆప్షన్స్ ఉండవు. చిన్నపిల్లని అన్నీ నాతో చెప్పించొద్దు. అసలే పెద్దమ్మ ఆర్డర్, నిన్ను ఈ గదిలోనే ఉండమంది. కాదంటే అంతే. వెళ్ళు మీనాక్షి, వెళ్ళు. వెళ్ళు. పద. ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు, కానీ నాకెదురయ్యింది. కారణం మీరు. ఆవేశంలో తాళి కట్టారు, అంతే ఆవేశంలో తెంచేశారు. తాళిని తెంచగలిగారే కాని మన బంధాన్ని తెంచలేకపోయారు. అలాగని పంచుకునే స్థితిలో మీరు లేరు. ఏం చెయ్యను? పెద్దాయన నా మీద పెట్టుకున్న నమ్మకం ఒకవైపు, మీరు నా మీద పెట్టుకున్న ద్వేషం ఒకవైపు. ఆ మహానుభావుడి నమ్మకం నిలబెట్టేదెలాగో, మీ ద్వేషాన్ని పోగొట్టేదెలాగో నాకంతు చిక్కట్లేదు. కానీ గెలవాలనిపిస్తోంది. నేను గెలిచి మిమ్మల్ని గెలిపించాలనిపిస్తోంది. మీ పక్కన నిలబడే అర్హత కూడా లేదని చెప్పిన మీతో గదిని పంచుకోమని వీళ్ళన్నారు, మదిని పంచుకోమని మీ నాన్నగారు అన్నారు. ఇంతటి పరీక్షలో నన్ను గెలిపించడానికి నాకంటూ ఎవ్వరూ తోడులేరు. కానీ గెలుస్తానన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీరే. నా తోడు, నా ధైర్యం అన్నీ మీరే అవుతారని బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నాలో ఒక యజమానిని కాకుండా ఒక భార్యని చూస్తారన్న ఆశ. ఎప్పటికైనా నాలో ఆడదాన్ని కాకుండా ప్రేమని పసిగడతారన్న నమ్మకం. ఆ నమ్మకాన్నే నమ్ముకొని ఇంత సాహసానికి సిద్ధపడ్డాను. నన్ను గెలిపిస్తారు కదూ?
రే వాడేంట్రా మందుని మంచినీళ్ళ తాగుతున్నాడు. ఎవడ్రా వాడు? తెలియదా? అల్లికా డిజైన్స్ ఎండేరా వాడు. హలో, అది నిన్నటిదాకా. వాడిప్పుడు ఆ కంపెనీలో జస్ట్ ఎంప్లాయ్. అదేంట్రా? వాడు బాబు ఆస్తి గీస్తి అంతా మీనాక్షి అని అదే కంపెనీలో క్యాంటీన్లో పనిచేస్తున్న ఒక అమ్మాయికి రాసిచ్చి చచ్చాడు. క్యాంటీన్ అమ్మాయికి ఆస్తి రాసి ఇవ్వడం ఏంట్రా బాబు? ఆ అమ్మాయే వాడు పెళ్ళమంట్రా. అవునా? ఏం బ్రదర్, అందుకేనా బాధ తట్టుకోలేక బాటిల్ లేపేస్తున్నావు? ఆస్తి అంతా పోతే రేపటి నుండి మనోడు పొజిషన్ ఏంట్రా? ఏముందిరా, కోటరు మందు తాగాలంటే ఆ అమ్మాయి ముందు చేతులు కట్టుకొని నిలబడి అడుక్కోవాల్సిందే. ఏంట్రా వాగుతున్నారు? వాగడం కాదు నాన్న, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఇన్నాళ్ళు క్లబ్బులు పబ్బులు అని రెచ్చిపోయావు. రేపటి నుంచి అన్ని మూసుకొని కూర్చోవాలి. పర్వాలేదులే, రేపటి నుంచి బార్ చుట్టూ తిరిగావనుకో మాలాంటి వాళ్ళు తాగాక మిగిలిన లక్కీ డ్రాప్స్ తో అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వేమి తోపు కాదు. ఆడదాని చేతిలో ఆస్తి పెట్టి తోక ముడుచుకున్న వీపీవి. ఎంత ధైర్యం ఉంటే మావాడి మీద చెయ్యేస్తారా? చంపేస్తాను. నువ్వెవర్రా? ఈ తమ్ముడికి అన్నని, నీకు యముణ్ణి. చంపేస్తా. తమ్ముడు, ఏయ్ ఎవడ్రా నీకు తమ్ముడు? మా డాడీ నిన్ను పెంచుకున్నానన్నాడు కాబట్టి మా ఇంటికి వచ్చావు. ఆయన పోయి ఆ మాట చెప్పాడు కాబట్టి ఇంకా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు. అంతేగాని నీ గొప్పతనం వల్ల కాదు. ఎప్పటికి నువ్వు నాకు అన్నవు కాదు కదా, ఆ దృష్టిలో మనిషివి కూడా కాలేవు. క్రిష్, నేనిప్పుడు మారాను. నేను నీ తోడబుట్టకపోయినా నేను నీ అన్నయ్యని. అందుకే
నేను నీ శత్రువుగా ఉండాలనుకోవట్లేదు, నీ ఆప్తుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఏయ్, ఇంకా ఎందుకురా నటిస్తున్నావు? ఇన్నాళ్ళు ఆయన బతుకున్నాడు కాబట్టి ఆయన్ని మభ్యపెట్టడానికి మాయ చేసావు. కానీ ఇప్పుడు ఆయనే లేరు, ఇంకెవరి ముందు నటిస్తావు? ఎన్ని జన్మలెత్తినా నీ నటన్ని నేను నమ్మను. ఇక నుంచి అంతా ఓపెన్. ఏయ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కరైతే ఏమీ చేయలేం. అదే ఒక్కటైతే ఏదైనా సాధించొచ్చు. నా పూర్తి సపోర్ట్ నీకుంటుంది. నన్ను అర్థం చేసుకో. ఏంట్రా నిన్ను అర్థం చేసుకునేది? నువ్వేదో త్యాగలా మాట్లాడకు. నా తండ్రికి కోరు పెట్టే అవకాశం ఇచ్చావని నిన్ను అన్నగా ఒప్పుకొని నిన్ను మాలో ఒకటిగా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటే అది నీ భ్రమ. ఎందుకంటే నా తండ్రికి నువ్వు కొరువు పెట్టడం అధర్మం. ఎందుకంటే నువ్వు అనాథవు కాబట్టి. నేను కొరువు పెట్టడమే ధర్మం. అది నా హక్కు. ఆయన రక్తం పంచుకొని పుట్టాను కాబట్టి. చిన్నబాబు గారి కడుపులో మందుంది, పైన గదిలో మీనాక్షమ్మ ఉంది. అయితే ఈ టైంలో చిన్నబాబు గారు అందమైన మీనాక్షమ్మను చూస్తే